వెల్కమ్ టు స్పెషల్ హెల్త్ స్టోరీ. మెదడుకు వచ్చే పక్షవాతం. కండరాలు బిగుసుకుపోయి సరిగ్గా కదలలేకపోవటం లాంటి లక్షణాలు చిన్నప్పుడే కనపడితే అది మెదడుకు వచ్చే పక్షవాత ఫలితమే కావచ్చు. గర్భంలో ఉండగానే ఎదుగుతున్న మెదడుకు అసౌకర్యం కలగటం వలన వచ్చే సమస్య ఇది. పిల్లలకు శాపంగా తయారవుతున్న ఈ వ్యాధినే సెరిబ్రల్ పాల్సీ అంటారు. పుట్టినది మొదలుకొని మొదటి 3 ఏళ్లలోనే కదలికలో లోపం, సరిగ్గా నడవలేకపోవటం, ఆకారంలో కూడా వైకల్యం కనపడతాయి. చివరికి ఆహారం మింగటంలో సమస్య, కంటి కండరాలలో సమతుల్యత లోపించటం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే మెదడు పక్షవాతం లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ తదితర అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. మెదడుకు పక్షవాతం వచ్చినప్పుడు సాధారణంగా కనపడే లక్షణాలలో ముఖ్యమైనది కదలికల్లో లోపం. కండరాలు మరీ మెత్తగా ఉండటమో, మరీ బిగుసుకుపోయి ఉండటమో చూడవచ్చు. కండరాల మధ్య సమన్వయం లోపించటం, వణకటం, మన ప్రమేయం లేకుండానే కదలటం, పాకటం లాంటి లక్షణాలు కూడా కనపడతాయి. దేహంలో ఒకవైపు మీదనే ఎక్కువగా ఆధారపడటం, అంటే ఒక చెయ్యి, ఒక కాలు ఎక్కువగా వాడటం చూడవచ్చు. గుటక వేయటంలో ఇబ్బంది, మునికాళ్ల మీద నడవటం, కాళ్ళు ఒకదానికొకటి అడ్డం పడుతూ ఉండటం కూడా దీని లక్షణాలే. మొదట్లో ఒక కాలికో చేతికో పరిమితమైన క్రమేపీ దేహమంతా వ్యాపిస్తుంది. మెదడు పక్షవాతం వలన కంటి చూపు, ఆలోచన శక్తిలో లోపం, మూత్ర విసర్జనలో నియంత్రణ లేకపోవటం లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. పిల్లల ఎదుగుదలలో లోపం కనపడినప్పుడు, కదలికల్లో లోపం ఉన్నప్పుడు పిల్లవాడిని వెంటనే డాక్టర్కు చూపించటం మంచిది. ఈ సమస్య రావటానికి ప్రధాన కారణాలు మెదడు ఎదుగుదలకు కారణమైన జన్యువులు, గర్భంలో ఉండగా తల్లి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్లు, గర్భంలో ఉన్నప్పుడు రక్త సరఫరాల్లో ఆటంకం ఏర్పడటం, పిల్లలకు ఏదైనా ప్రమాదం జరగటం వలన కూడా మెదడు దెబ్బతిని ఈ సమస్యకు దారి తీయవచ్చు. గర్భిణీలకు రుబెల్లా లాంటి వైరస్ ఇన్ఫెక్షన్, మాసూచి, లైంగిక కార్యకలాపాల ద్వారా సంక్రమించే సిఫిలిస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, థైరాయిడిస్ సమస్యలు రావటం వలన వాళ్లకు పుట్టే పిల్లల్లో ఈ సెరెబ్రల్ పాల్సీ లేదా మెదడు పక్షవాతం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పుట్టిన తర్వాత మెదడు చుట్టూ లేదా వెన్నెముక చుట్టూ ఉండే పొరకు సోకే బ్యాక్టీరియా వలన, వైరల్ ఇన్ఫెక్షన్ వలన చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేసిన కామెర్లు కూడా మెదడు పక్షవాతానికి దారితీస్తాయి. పిల్లల్లో అలా అనుమానించదగిన లక్షణాలు కనపడిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. భౌతిక లక్షణాలు పరిశీలించడంతో పాటు కొన్ని పరీక్షలకు కూడా డాక్టర్లు సిఫార్సు చేయవచ్చు. ఎంఆర్ఐ ద్వారా మెదడులో లోపాలు బయటపడతాయి. క్రెనియల్ అల్ట్రాసౌండ్ ద్వారా మెదడు చిత్రపటాలు వస్తాయి. సిటీ స్కాన్ సైతం లోపాలను చూపిస్తుంది. ఇది కేవలం 20 నిమిషాల్లో అంచనా వేయటానికి పనికొస్తుంది. మెదడు తరంగాల్లో అసాధారణ లక్షణాలుంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్లో తెలుస్తుంది. రక్తం గడ్డకట్టుకుపోవటం లాంటి సమస్య కాదని నిర్ధారించుకోవటానికి రక్త పరీక్షలు కూడా చేయించవచ్చు. వీటితో పాటు కంటి చూపు, వినికిడి శక్తి, మాట సరిగా రాకపోవటం, కదలికలో సమస్యలు ఉన్నాయేమో చూస్తారు. వీటి ఆధారంగా అది మెదడు పక్షవాతం లేదా సెరిబ్రల్ పాల్సీ అని నిర్ధారణ జరిగితే అప్పుడు చికిత్సకు ఓ పద్ధతి నిర్ణయిస్తారు. ఇందులో పిల్లల డాక్టర్, ఆర్థోపెడిక్ సర్జన్, ఫిజియోథెరపిస్ట్, స్పెచ్ థెరపిస్ట్ ఇలా రకరకాల వారి పాత్ర ఉంటుంది. లోపాన్ని బట్టి ఎలాంటి చికిత్స చేయాలో ఒక అవగాహనకు వస్తారు. కండరాలు బిగుసుకుపోవటాన్ని తగ్గించడానికి ఇతర సమస్యలకు కొన్ని మందులు ఇస్తారు. బుద్ధి మాంద్యం కనిపిస్తే కొన్ని మందులుంటాయి. అదే విధంగా వ్యాధి సోకిన భాగాలకు ఫిజియోథెరపీ లాంటి చికిత్సలతో కొంత ఊరట కలిగించే ప్రయత్నం చేస్తారు. మాట సరిగా రానప్పుడు స్విచ్ థెరపీలు కూడా ఉంటాయి. మరికొంతమందికి అయితే గుర్రాల మీద స్వారీ చేయటం లాంటి థెరపీల ద్వారా కదలికలు మెరుగుపడతాయి. కండరాలు మరీ ఎక్కువగా బిగిసిపోయినప్పుడు, ఎముకల అవకతవకలు సరిచేయవలసి వచ్చినప్పుడు సర్జరీ తప్పకపోవచ్చు. మరికొన్ని సందర్భాలలో కొన్ని నరాలు కోసి మందులు వేయాల్సి వస్తుంది. మరికొన్ని సందర్భాలలో కొన్ని నరాలు కోసి వదులు చేయాల్సి వస్తుంది. చాలా సందర్భాలలో మెదడు పక్షవాతం లేదా సెరెబ్రల్ పాల్సీ రాకుండా నివారించడం కుదరదు. అయితే ఆ రిస్కుని కొంత మేరకు తగ్గించవచ్చు. గర్భిణీలు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు నివారించినట్టే. రుబెల్లా లాంటి వ్యాక్సిన్ తీసుకోవటం, వీలైనంత మేరకు ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవటం, క్రమం తప్పకుండా డాక్టర్ను కలుసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా నెలలు నిండకుండా, ప్రసవం జరగకుండా, పిల్లలు తక్కువ బరువుతో పుట్టకుండా జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలు ప్రమాదాలకు గురై తలకు దెబ్బలు తగలకుండా కూడా జాగ్రత్త పడాలి.